ఫ్రెండ్స్, ఏకాదశి ఉపవాసం చేసిన తరువాత వచ్చే రోజు ద్వాదశి. ఈ రోజున చేసే పూజ వ్రత ఫలాన్ని సంపూర్ణం చేస్తుంది. మరి ద్వాదశి రోజున పూజ ఎలా చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా తెల్లవారుజామున లేచి పవిత్ర స్నానం చేయాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి మనసును ప్రశాంతంగా ఉంచాలి. తరువాత పూజా స్థలాన్ని శుభ్రం చేసి శ్రీ మహావిష్ణువు చిత్రానికి లేదా విగ్రహానికి దీపం వెలిగించాలి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించాలి. తులసి లేకుండా విష్ణు పూజ అసంపూర్ణమని శాస్త్రాలు చెబుతాయి. నామస్మరణ, ఓం నమో నారాయణాయ లేదా విష్ణు సహస్రనామం ఈ రోజున జపించాలి. పాలన విధానం: పూజ అనంతరం ముందుగా తులసి తీర్థం లేదా కొద్దిగా నీళ్లు తీసుకుని ఆ తరువాత మాత్రమే భోజనం చేయాలి. ఇదే ద్వాదశి పాలన. దానం: ఈ రోజున అన్నదానం, వస్త్రదానం లేదా వీలైన సేవ చేయడం అత్యంత పుణ్యప్రదం. ద్వాదశి పూజ అంటే కేవలం ఆచారం కాదు, ఏకాదశి వ్రతానికి పూర్తి ఫలాన్ని అందించే పవిత్ర ప్రక్రియ. భక్తితో పాటిస్తే శ్రీ మహావిష్ణు కృప తప్పక లభిస్తుంది. ఓం నమో నారాయణాయ. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. Please like, share and subscribe our channel friends.